హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ దిలీప్. ఈరోజు ఏంట్రా అంటే ఇంట్లో చికెన్ మెజెస్టిక్ అనేది చేస్తున్నాము. సో ఇదే కింద చూడొచ్చు మీరు, కింద ఇదే అన్ని తయారు చేసుకున్న విధానం అన్ని నేను చూపిస్తాను. సో సో ఇదే అయితే చూడొచ్చు మీరు చికెన్. ఫస్ట్ అయితే మనం చికెన్ ని ఇట్లా పొడుగుగా అయితే కట్ చేసుకోవాలా. మేమైతే 3/4 kg తీసుకున్నాము. దీంట్లో అయితే ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ అనమాట ఇది. దాని తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట 3 స్పూన్స్ అనేది వేసుకోవాలి మనము. 3 స్పూన్స్ వేసుకున్నాక కొంచెం మాకైతే ఎక్కువైంది, అందుకే పక్కన వేస్తున్నాము. తగినంత మేమైతే కార్న్ ఫ్లోర్ అయితే 12 స్పూన్స్ వేస్తున్నాము. 3/4 kg కదా, 12 స్పూన్స్ వేస్తున్నాము. చూడొచ్చు బాగా ఇదైతే బాగా పట్టించాలన్నమాట అన్నిటికీ. తగినంత ఉప్పు వేసుకోవాలి మనము. తగినంత ఎంతైతే మీరు ఇంట్లో ఎక్కువ తింటాము మేము ఉప్పు అంటే మీరు ఇంట్లో ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాము. సో కాబట్టి 1.5 స్పూన్స్ వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకోండి మీరైతే. సో ఇదైతే మేము 2 eggs అనేది కొడుతున్నాము. 2 eggs అంతా పూర్తి ఎగ్ అయితే కొడుతున్నాము మేమైతే. 2 eggs ఆర్ 1.5 egg అయితే కొడతాము. చూడొచ్చు మీరే. సో 1.5 అయితే కొట్టాము. మళ్ళీ మీరు కోడుకునేది అనేది ఎక్కువ వేసుకుంటే అదొక జెల్లీ లాగా అయిపోతుంది. సో దీన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట మనము. మంచిగా కలుపుకోవాలి. అంత ముక్కకు పట్టాలన్నమాట. ముక్కకు పట్టాలన్నమాట. సో ఇది కలుపుకొని అయితే 2 hours అనేది మనము పక్కన పెట్టుకోవాలా ఫ్రిడ్జ్లో. ఏడన్నా అయితే 2 hours అంటే మ్యాక్సిమం 1.5 hour అట్లా పెట్టుకోవాలా మ్యాగ్నేట్ అయ్యాకి. సో వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోవాలన్నమాట మీరు. సో మేమైతే బాగా కలుపుకున్నాము. ముక్కంతా పట్టాలన్నమాట. ఇది అసలే ఇది పొడుగు ముక్కలు కదా. సో అంతా బాగా పట్టాలన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ చూపిస్తాను మీకు ఏమవుతుందో నెక్స్ట్ వీడియో. సో ఇదే చూడొచ్చు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. సో మన నూనె అయితే 80% కాగిండాలన్నమాట. సో ఇదే అయితే 80% కాగిపోయింది నూనె. సో ఇప్పుడు పీస్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా పెట్టుకొని నూనెలో వేసుకోవాలా. బాగా ఇది వేగాలన్నమాట నూనెలో. ముందే తీసేయద్దండి. మినిమం మీకంటూ ఒక టైం ఉంటుంది కదా. సో వేసిన 2 minutes వరకు దాన్ని ఏమి కదలకుండా ఏమి చేయకుండా గమ్మునే ఉండాలన్నమాట. సో అదైతే దాని తర్వాత అయితే మెల్లిగా గోల్డెన్ కలర్కు తిరుగుతుంది అనమాట రంగు. సో ఇది మనం ఎప్పుడైతే ఎత్తాలంటే ఇది గోల్డెన్ కలర్ వచ్చినాకైతే ఎత్తాల. ఇది అంతవరకు 2 minutes వరకు గమ్మునే ఉండాల. ఎక్కువ కూడా కదలపడకూడదు, ఇరిగిపోతాయి పీసులు అనేటివి. సో ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలా ఒక పీస్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏమనేది నేను చెప్తాను అనమాట. చికెన్ ఫ్రై చేసుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మళ్ళీ వచ్చి 20 వెల్లుల్లిపాయ గడ్డలు అనమాట తరుక్కొని పెట్టుకోవాలా. 1/2 cup కర్డ్, సోయా సాస్ 2 చెంచాస్. మళ్ళీ వచ్చి ఇవన్నీ కావాలో అన్ని మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. సో 20 మిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. 2 రెమ్మలు కరివేపాకు.